ఊరి చివర శిథిలావస్థలో ఉన్న లక్ష్మమ్మ పెంకుటిల్లు. తెల్లవారుజామున 4 గంటలు. బయట చలి గాలి ఈకలు తెంచుతోంది. ఇంట్లో ఒక పాత చిమ్నీ దీపం వెలుగుతోంది. లక్ష్మమ్మ ఒక పాత గొంగళి కప్పుకుని చలికి వణుకుతూతూ లేస్తుంది. మట్టి పొయ్యివైపు చూస్తుంది. ఈ రాత్రి గడవడం గగనమైపోయింది. దేవుడా, ఈ ముసలి ప్రాణాన్ని ఇంకా ఎందుకుంచావు? కడుపులో ఆకలి మంట, బయట ఈ చలి మంట అని బాధపడుతూ పక్కనే ఉన్న ఖాళీ బియ్యం డబ్బాను బోర్లించి చూస్తుంది. ఒక్క మెతుకు కూడా కింద పడదు. అయ్యో, ఒక్క గింజ కూడా లేదు. నిన్న రాత్రి కూడా నీళ్లు తాగి పడుకున్నాను. ఈ వయసులో ఈ కష్టం నా నుదుట రాశావా శివయ్య? ఆమె గోడ మీద ఉన్న తన 2 కొడుకుల పాత ఫోటో వైపు చూస్తుంది. ఆ ఫోటో మీద దుమ్ము పట్టి ఉంది. రేయ్ పెద్దోడా, చిన్నోడా, పట్నంలో మేడలు కట్టుకుని కార్లలో తిరుగుతున్నారట కదా. మీ అమ్మ ఇక్కడ పాత ఇంట్లో వాన నీళ్లలో తడుస్తూ ఒక్క పూట గంజికి కూడా గతి లేక ఏడుస్తుందని మీకు తెలుసా? నా చేత్తో ముద్ద కలిపి పెడితే తప్ప నిద్రపోయేవాళ్ళు కాదు కదరా. ఇప్పుడేమైంది? కోడళ్ళు వచ్చాక కన్న తల్లి కటిక దరిద్రురాలైందా అని ముసలమ్మ బాధతో ఆవేశంగా లేచి నుంచుంటుంది. కళ్ళలో నీళ్లు తుడుచుకుంటుంది. లేదు లక్ష్మమ్మ, ఏడవకూడదు. ఎవరి కోసమో ఎదురు చూడటం కన్నా చచ్చే వరకు నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏదో ఒకరోజు నా పేరు ఈ ఊరంతా మారుమోగాలి. ఈ లక్ష్మమ్మ అంటే ఏంటో అందరికీ తెలియాలి. అప్పుడైనా ఆ వెధవలకు నా విలువ తెలుస్తుంది అని పాత గొడ్డలి తీసుకుని నడుముకు ఒక పాత గుడ్డ కట్టుకుని అడవి వైపు నడక సాగిస్తుంది. ఒంట్లో సత్తువ లేదు కానీ పని చేస్తేనే కానీ నోట్లోకి 4 వేళ్లు పోవు. దట్టమైన అడవి. పక్షుల కూతలు వినిపిస్తున్నాయి. గాలిలో పచ్చి మట్టి వాసన వస్తోంది. లక్ష్మమ్మ ఒంటరిగా ఒక ఎండిన చెట్టు కొమ్మను కొడుతోంది. ఒక్కో దెబ్బ నా కష్టానికి గుర్తు. ఒక్కో దెబ్బ నా కొడుకుల నిర్లక్ష్యానికి జవాబు. అబ్బా, రొప్పు వస్తోంది. ఎముకలు కటకటమంటున్నాయి అని కాసేపు కట్టెలు కొట్టి ఆయాసపడుతూ ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చుంటుంది. తన చేతులను చూసుకుంటుంది. అవి కాయలు కాసి ఉన్నాయి. ఈ చేతులతోనే కదా వాళ్ళను పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఇవే చేతులు కట్టెలు కొడుతున్నాయి. అప్పుడే గాలిలో ఒక వింతైన అద్భుతమైన సువాసన వస్తుంది. అది పూల వాసన కాదు, ఏదో ప్రాణానం లేచి వచ్చే కమ్మటి పరిమళం. లక్ష్మమ్మ ముక్కుపుటలు అదిరిపోతాయి. ఏంటిది? ఈ అడవిలో ఇంత కమ్మటి వాసన ఎక్కడిది? ఎవరో వంట చేస్తున్నారా? కాదు, ఈ వాసన ఏదో మొక్క నుండి వస్తోంది అని లక్ష్మమ్మ వెతుకుతూ పొదల మధ్యలోకి వెళ్తుంది. అక్కడ ఒక పాత పడిపోయిన శిథిలాల పక్కన కొన్ని వింతైన ఆకులు కనిపిస్తాయి. అవి వెండిలా మెరుస్తూ తాకితేనే ఒక రకమైన ఘాటునిస్తున్నాయి. ముసలమ్మ వాటిని ఆశ్చర్యంగా చూస్తుంది. అరే, ఇవి మా అమ్మ చెప్పే వన పరిమళం ఆకులు కావా? ఒక్క ఆకు వేస్తే చాలు వంట అమృతమవుతుందని చెప్పేది. ఇవి నిజంగా ఉన్నాయా? అని అనుకుంటూ ఆ ఆకులను భక్తితో కోసి కొంగున ముడివేసుకుంటుంది. దేవుడా, నా ఆకలి తీర్చడానికి నువ్వే ఈ దారి చూపించావా? ఈరోజు ఈ కట్టెలమ్మి వచ్చిన డబ్బుతో నా కన్న తల్లికి ఇష్టమైన బిర్యానీ వండుకుంటాను. అదే నా ఆఖరి కోరిక అని అనుకుంటూ మిగిలిన కట్టెలను కూడా కొట్టి అక్కడి నుండి సంతకి బయలుదేరుతుంది. అది ఊరి సంత. జనం రద్దీగా ఉన్నారు. లక్ష్మమ్మ కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని అంగడికొస్తుంది. ఎండ మాడుతోంది. ఏమ్మా లక్ష్మమ్మ,
ఈరోజు చాలా కట్టెలు తెచ్చావు, కానీ ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. ఎవరు కొంటారు? 5 రూపాయలు ఇస్తాను, ఇక్కడ పడేసి వెళ్ళు. ఏంటయ్యా 5 రూపాయలా? నాయనా, తెల్లవారుజామునే అడవికి వెళ్ళి ప్రాణం పణంగా పెట్టి తెచ్చాను. కనీసం ఒక 25 రూపాయలు ఇవ్వు, కొంచెం బియ్యం కొనుక్కుంటాను. ఇన్ని ఏళ్ల నుంచి నీకే కదా అమ్ముతున్నాను, నీకు పుణ్యం ఉంటుంది నాయనా. కాస్త నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఎక్కువ మాట్లాడకు ముసలమ్మ. నీకు కావాలంటే తీసుకో, లేదంటే పో. నీ ముఖానికి 25 రూపాయలు ఎవడిస్తాడు? నీ పరిస్థితి చూసిస్తున్నాను ఈ 5 రూపాయలు కూడా. ఇష్టం లేకపోతే మోపు నెత్తిని పెట్టుకుని మళ్ళీ అడవికి వెళ్ళు అని అంటాడు. ఆ మాటలకి లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు తిరుతాయి. నిస్సహాయంగా ఆ 5 రూపాయలు తీసుకుంటుంది. సరే నాయనా, ఏదో ఒకటి ఇవ్వు, ఆకలి చంపేస్తోంది తోంది అని ఆ 5 రూపాయలతో కొంచెం నూకలు, 2 పచ్చిమిర్చి కొంటుంది. తన దగ్గర దాచుకున్న ఆఖరి రూపాయి కలిపి చిన్న నూనె ప్యాకెట్ తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. అలా లక్ష్మమ్మ తన చిన్న వంటగదిలో మట్టి పాత్రలో వంట మొదలుపెట్టింది. అడవిలో తెచ్చిన ఆకులను నూరి ఆ అన్నంలో వేస్తుంది. ఆహా, ఇదేం వాసన! ఇల్లంతా ఏదో కొత్త లోకంలా ఉందే. ఈ నూకల బిర్యానీ కూడా ఇంత బాగా ఉడుకుతుందా? నా ప్రాణం పోయేలోపు ఇంతటి రుచిని చూడబోతున్నానా? అని గరిటెతో అన్నాన్ని కలుపుతుంటే ఆ ఆవిరి ముఖానికి తగిలి ఆమె కళ్ళు మెరుస్తాయి. ఆ సువాసన కిటికీల గుండా బయటికి వెళ్ళి వీధి అంతా వ్యాపిస్తుంది. దారిలో వెళ్లే జనం తమ పనులు ఆపి ముక్కులు ఎగరేస్తూ లక్ష్మమ్మ ఇంటివైపు చూడటం మొదలుపెడతారు. పేరు రావాలని కోరుకున్నాను, కానీ ఇంతటి పరిమళం వస్తుందని అనుకోలేదు. ఈ రుచి నా ఒక్కదాని కోసం కాదు, ఇది నా అదృష్టం. కానీ నేను వండుకున్నది ఒక్క పూటకే కదా, ఊరందరికీ పెట్టాలంటే ఎక్కడి నుండి వస్తుంది అని బాధగా నిట్టూరుస్తుంది. అలా పక్కింటి శాంతమ్మ ఆ వాసనకు తట్టుకోలేక లక్ష్మమ్మ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమె ముఖంలో వింత ఆశ్చర్యం. ఏంటి లక్ష్మమ్మో, ఏంటి ఘాటు? మా ఇంట్లో పడుకున్న మా ఆయన కూడా ఈ వాసనకు లేచి కూర్చున్నాడు. ఏంటి, ఏదైనా పండర చేస్తున్నావా? కొడుకులేమైనా డబ్బులు పంపారా? లేక ఏదైనా రహస్యం దొరికిందా? కొడుకులు కాదు శాంతమ్మ, ఆ ప్రకృతి తల్లి ప్రసాదం ఇది. నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈ రుచి మాత్రం నా చేతుల్లో ఉంది. రా కూర్చో, కొంచెం రుచి చూడు అని శాంతమ్మకి తను చేసుకున్న బిర్యానీని పెడుతుంది. శాంతమ్మ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు తేలేస్తుంది. అమ్మో లక్ష్మమ్మో, ఇదేం రుచి తల్లి! నా జన్మలో ఇలాంటి బిర్యానీ తినలేదు. ఆ ప్రెసిడెంట్ గారి పెళ్లిలో కూడా ఇంత రుచిలేదు. నువ్వు వంటగత్తెరు కాదే, దేవతవి. ఈ విషయం ఊరంతా చెప్పాలి. ఈ ముసలమ్మ వంట తింటే చనిపోయిన వాడు కూడా లేచి వస్తాడని చాటాలి. హబ్బబ్బా, నా జన్మ ధాన్యమైందే ఈ రుచికి అని ఒక్క ముద్ద తింటూ ముసలమ్మ పొగుడుతూ ఉంటుంది. అలా శాంతమ్మ ఈ విషయం ఊరంతా చెప్తుంది. శాంతమ్మ చెప్పిన మాటలతో ఊరి జనం లక్ష్మమ్మ ఇంటి ముందు గుంపు కట్టారు. అందరి చేతుల్లో ఖాళీ గిన్నెలున్నాయి. అవ్వా, ఏంటో నీ వంట వాసన మా వీధి వరకు వస్తోంది. కొంచెం పెట్టవా, చూస్తాం. నీ చేతి మహిమ ఏంటో మాకు తెలియాలి. బాబు, నా దగ్గర ఉన్నది కొంచెమే, నేను తింటేనే అయిపోతుంది. ఇది మీకు సరిపోదు నాయనా, నన్ను క్షమించండి. పర్వాలేదవ్వా, ఇదిగో నేను బియ్యం తెచ్చాను, నువ్వు వండు. మా అందరికీ ఆ రుచి చూపించు, నీకు పుణ్యం ఉంటుంది. నీకు కావాల్సిన సామాగ్రి మేమంతా ఇస్తాం, నువ్వు గరిటె పట్టుకుంటే చాలు అని అంటాడు. ఆ మాటలకి మూసాలమ్మకి చాలా సంతోషం వేస్తుంది.
సరే తల్లి, మీరందరూ బియ్యం సామాగ్రి ఇస్తే నేను వండి పెడతాను. నాకు కావాల్సింది డబ్బు కాదు, మీరు తృప్తిగా తింటే అదే చాలు, నా పేరు నిలబడితే చాలు అని అంటుంది. అలా రాత్రివేళ అయింది. ఊరు జనం తెచ్చిన బియ్యం నూనెతో పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెల్లో లక్ష్మమ్మ వంట మొదలుపెట్టింది. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏంటే లక్ష్మమ్మో, అలసిపోతావు, తెల్లవారుజాము నుండి కష్టపడుతున్నావు, కొంచెం సేపు పడుకో, మేం చూసుకుంటాం కదా. లేదు శాంతమ్మ, ఈ గరిటె నా చేతుల్లో ఉండాలి, అప్పుడే ఆ రుచి వస్తుంది. నా వయసు అయిపోతుంది, ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు మూసేయాలి. కానీ ఈరోజు నా చేతి వంట తిన్న ప్రతి ఒక్కరి గుండెల్లో నేను ఉండిపోవాలి. అది నా తపస్సు. గరిటె తిప్పడం అంటే కేవలం కలిపేయడం కాదు శాంతమ్మ, అది ఒక ప్రాణం పోయడం అని అంటుంది. అలా ముసలమ్మ తెల్లవారుజాము వరకు కంటిమీద కునుకు లేకుండా వంట చేస్తుంది. ఆ సువాసన ఊరు దాటి పక్క ఊర్లకు కూడా వ్యాపిస్తుంది. జనం అందరూ ఆమె చుట్టూ భక్తితో నిలబడి చూస్తున్నారు. తెల్లారింది. అప్పుడే పక్క ఊరు నుండి మాధవ అనే ఒక 25 ఏళ్ల కుర్రాడు వస్తాడు. అవ్వా, ఇక్కడ లక్ష్మమ్మ అంటే మీరేనా? అవును బాబు, నేనే. చెప్పు, ఏం కావాలి? అవ్వా, నేను పక్క ఊరు నుండి వచ్చాను. నువ్వు బిర్యానీ చేయడంలో మాహా దిట్ట అంట కదా. నాకు నా చిన్ననాటి నుండి బిర్యానీ తినాలని కోరిక, కానీ నాకంటూ ఎవరు లేరవ్వా. నా దగ్గర బిర్యానీకి సరిపడా డబ్బులు కూడా లేవు. కాస్త బిర్యానీ పెట్టవా? నాకు అడగడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. అయ్యో బాబు, నేను జీవితంలో చాలా చూశాను. ఆకలి బాధ అంటే ఏంటో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే తయారు చేసి తీసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి బిర్యానీ చేయడం మొదలు పెడుతుంది. అలా కాసేపటికి బిర్యానీ తయారవుతుంది. ఇదిగో బాబు, నువ్వు తినాలి అనుకున్న బిర్యానీ. కడుపు నిండా ఎలాంటి మొహమాటం లేకుండా తిను. అలాగేనవ్వా అని బిర్యానీ తింటాడు. ఆ బిర్యానీ తింటూ అతను చాలా సంతోషంగా కనిపిస్తాడు. అది చూసిన ముసలవ్వ, చాలు, ఇది చాలు ఈ జన్మకి. నా చేతి వంట తింటూ ఇలా సంతోషంగా సంతృప్తిగా ఉంటే ఇంతకంటే నాకింకేం కావాలి అని అనుకుంటుంది. అలా ముసలవ్వ బిర్యానీ అంచలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. ఒక రోజున ఊరి ప్రెసిడెంట్ గారు మరికొందరు అధికారులు లక్ష్మమ్మ ఇంటికి వస్తారు. అందరి ముఖాల్లోనూ ఆతృత కనిపిస్తోంది. లక్ష్మమ్మ, నీ వంట గురించి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలిసిందట. అందరికీ వడ్డిస్తున్నావంట కదా. నాకు కూడా ఆ రుచి ఏంటో చూపించు. మరీ ఇంతలా జనం ఊగిపోతున్నారంటే ఏదో మహిమ ఉండే ఉంటుంది. రండి బాబు, పేదరాలి వంట ఎలా ఉంటుందో చూడండి. 5 నిమిషాల వరకు కళ్ళు తెరవడు. అబ్బో, ఇది వంట కాదు లక్ష్మమ్మ, అమృతం. ఇంతటి విద్య నీ దగ్గర పెట్టుకుని ఇన్నాళ్ళు కట్టెలు కొట్టావా? నీకు మేము సహాయం చేస్తాం. నీ పేరు మీద ఒక పెద్ద వంటశాల కట్టిస్తాం. లోకమంతా నీ వంట గురించి మాట్లాడుకోవాలి. లాడుకోవాలి? వద్దు బాబు, నాకు మేడలు అక్కర్లేదు. నా ఈ చిన్న గూడు చాలు. ఇక్కడ వండితేనే ఆ రుచి వస్తుంది అని అంటుంది. అలా లక్ష్మమ్మ బిర్యానీ కీర్తిపట్టణానికి పాకింది. పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆమె కొడుకులు ఇది చూసి కారు వేసుకుని హడావిడిగా వస్తారు. అమ్మా, నిన్ను పట్టణానికి తీసుకెళ్లడానికి వచ్చాం. అక్కడ నీ పేరు మీద పెద్ద హోటల్ పెడదాం. చాలా డబ్బు వస్తుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఈ కష్టం పడ? అవునత్తయ్యా, నీకిక్కడ ఈ పొగ చలి ఎందుకు? మాతో వచ్చేయ్, మేం నిన్ను మహారాణిలా చూసుకుంటాం. పేరు వచ్చినప్పుడే నేను గుర్తొచ్చానా నాయనా? నేను ఆకలితో అడవిలో ఏడ్చినప్పుడు మీ ప్రేమ ఏమైంది? నేను కట్టెలు మోస్తూ దారిలో పడిపోతే ఎవరెత్తారు?
ఈ బిర్యానీ అమ్మడానికి కాదు, ఆకలి తీర్చడానికి. నాకు మీ డబ్బు అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి. అది కాదమ్మా, లోకం ఏమనుకుంటుంది? లోకం ఇప్పుడు నన్ను గౌరవిస్తోంది నాయనా. నా గరీటే నా దగ్గరే ఉంటుంది. నా ఊరి జనం నా వెంటే ఉంటారు. మీరు పట్టణానికి వెళ్ళి మీ సుఖాలు చూసుకోండి. అమ్మ అంటే ముసలిది కాదని, ఒక శక్తి అని ఇప్పటికైనా తెలుసుకోండి అని తిట్టి వాళ్ళని పంపిస్తుంది. అలా కొన్ని నెలల తర్వాత లక్ష్మమ్మ ప్రశాంతంగా తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటుంది. ఊరి జనం ఆమెను దైవంగా చూస్తున్నారు. గాలిలో మళ్ళీ అదే సువాసన. లక్ష్మమ్మో, ఇప్పుడు మీకు పేరు వచ్చింది. ఊరంతా నిన్నే పొగుడుతున్నారు. పక్క దేశాల నుండి కూడా నీ వంట కోసం వస్తున్నారు. సంతోషమేనా? నీ కోరిక తీరినట్లేనా? అవును శాంతమ్మ, నేను చనిపోయాక కూడా ఈ ఊరి గాలిలో నా బిర్యానీ సువాసన ఉంటుంది. ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు అనే నా కోరిక తీరింది. నా కొడుకులు వదిలేసిన ఈ ఊరంతా నా బిడ్డలయ్యారు. ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? నా పేరు నిలిచిపోయింది. లక్ష్మమ్మ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె పేరు ఆ ఊరి చరిత్రలో ముసలమ్మ బిర్యానీగా చిరస్థాయిగా నిలిచిపోయింది. గాలిలో మళ్ళీ ఆ అడవి ఆకుల పరిమళం వ్యాపిస్తుంది. ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది. కలలు కనడానికి వయసుతో సంబంధం లేదని ఈ ముసలమ్మ కథ వల్ల అర్థమవుతుంది. అంతేకాదు, అమ్మ అంటే అంతులేని ప్రేమని ఇచ్చేదని మరిచిన మరెందరో కసాయి కొడుకులకి ఈ కథ నిదర్శనం. మీలో ఎవరైనా ఇలాంటి ముసలమ్మల పరిస్థితుల్ని చూసారా? చసుతే అప్పుడు మీరేం చేశారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు, మీకు ఎలాంటి కథలు కావాలో కూడా మాకు చెప్పండి. మేము అలాంటి కథలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము.